పాత నిబంధనలో ఫలింపు విస్తరణ అంటే జనసంఖ్యను పెంచుకోవడము, బలాన్ని పెంచుకోవడం. ఇది పాత నిబంధనలో ఫలింపు విస్తరణకి సూచనగా ఉంది. క్రొత్త నిబంధనలో ఫలింపు విస్తరణకి సూచన ఏంటి అనంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడమే. ఆత్మ ఫలాలని పొందుకొని, ఆత్మ ఫలమును పొందుకొని క్రీస్తు యొక్క గుణాతిశయములు ఆయనతో అంటగట్టబడి ఆయన గుణాతిశయాలని నువ్వు పొందుకొని వెలుపలికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పని చేయడమే ఈ విస్తరణే ఈ రోజున యేసు ప్రభువారు కోరుకుంటున్నటువంటి నిజమైన ఫలింపు విస్తరణ అయి ఉన్నది. ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, క్రీస్తుతో అంటగట్టబడి ఉన్నామా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని అన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగ కూడా పారవేయబడుతుంది. ఎక్కడ పారవేయబడుతుంది? అగ్నిగుండంలో పారవేయబడుతుంది. ఈ రోజున మనం బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యం అనడానికి లేదు. మనలో ప్రేమ లేదు, దేవుని యొక్క గుణాతిశయాలని మనం కలిగి ఉండకుండా మనం లోకాన్నే